లో 'దురంధర్ 2', 'టాక్సిక్', 'ఉస్తాద్ భగత్ సింగ్' 3 సినిమాలు ఉండేవి. సో 'టాక్సిక్' సినిమా పోస్ట్‌పోన్ అయిందనమాట. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి ప్లస్ అయిందా? మైనస్ అయిందా? అంటే మీరు ఏం చెప్తారు? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. యెస్. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడుతుంది. ఎందుకంటే పెద్ద స్టారు, హ్మ్. పెద్ద హీరో, హ్మ్. బడ్జెట్ కూడా ఎక్కువ. హ్మ్. దాదాపు ఈ సినిమాకి ఒక 100 కోట్లు 70 కోట్ల పైనే ఉంటుంది. హ్మ్. అంతే కదా? ఏమో ఒక 200 కోట్లు కూడా అయ్యి ఉండొచ్చాము. ఓజీకే వచ్చేది కాదు, పెట్టింది పెట్టుబడి పెట్టింది ఇను క్లారిటీగా. ఆ? ఓకే. పెట్టుబడి పెట్టింది ఒక 70 కోట్లు 100 కోట్ల దాకా అయ్యి ఉంటుంది డబ్బు. ఆ డబ్బు మళ్ళీ తిరిగి రాబట్టాలా. డబుల్. అప్పుడే సినిమా హీరో పెద్ద స్టార్ లెక్క ఎవడైనా కానీ. ఊరికే 100 కోట్లు పెట్టేసి ఆ డబ్బు పోయిందని బొక్కైంది అనుకో, అతనితో ఎవరు తీరు సినిమాలు ఇంకా ఎవరైనా కానీ అతని సినిమా హీరో కాదంటారు, ఇంకా వేస్ట్ అనుకుంటారు. అంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' కన్నా ఒక వారం రోజుల ముందే 'దురంధర్ 2' ఉంది. అవును. ఆల్రెడీ పార్ట్ 1 సూపర్ డూపర్ అవును. హిట్ అయింది. ఆ మరి ఈ సినిమా ముందల 'ఉస్తాద్ భగత్ సింగ్' నిలబడతదా? దురంధర్ 2 అనే సినిమా పార్ట్ 1 తెలుగులో అయితే రాలా, అవును. తీసి పక్కే. ఓన్లీ హిందీలో వచ్చేది. కాబట్టి 2 అనేది తెలుగులో వస్తుంది. ఆడబోతే అని చెప్పలేం, ఒకరు ఆడచ్చు అని చెప్పలేం. పార్ట్ 1 కానీ తెలుగులో ఉంటే బాగాడేది. ఇప్పుడు పార్ట్ 2 డైరెక్ట్ గా వస్తుంది కాబట్టి అది ఆడుతుంది చెప్పలేం అవుతాయి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాగాడే ఛాన్సెస్ ఉన్నాయి. దేనికి? కాంపిటీషన్ తక్కువ. ఇంకోటి ఏంటంటే సినిమా బాగుంటే మాత్రం దానికి పట్టలేం. ఒకవేళ సినిమా బాగలేకపోతే దానికి ఎవడు ఏం చేయలేడు. కానీ ఖచ్చితంగా ఈ సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్ చేశాడు. పైగా దానికి తగ్గట్టు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇంకా శ్రీలీల నా ఫేవరెట్. శ్రీలీల, నేను శ్రీలీలకి పెద్ద ఫ్యాన్. నేను శ్రీలీల డ్యాన్సులకి, యాక్టింగ్కి, శ్రీలీల రొమాన్స్. 'టాక్సిక్' సినిమా జూన్ 4th కి పోస్ట్‌పోన్ అయింది. మార్చ్ 19th నుంచి. సో ఇప్పుడు మార్చ్ 26th కి 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంది. అదే 19th కి 'దురంధర్ 2' ఉంది. ఈ 2 సినిమాలకి ఏమైనా ప్లస్ అయిద్దంటారా 'టాక్సిక్' పోస్ట్‌పోన్ అయినందుకు? అన్ని డీటెయిల్స్ ఈయనకే తెలిసినప్పుడు ఈయన ముందు ఈయనకే కెమెరా పెట్టండి స్వామి. ఎగ్జామ్ డేట్ల కంటే మరి ఘోరంగా చెప్తా ఉన్నాడు క్లియర్గా ఇట్లా. చెప్పండి, మీరు చెప్పండి. సో ఎవడి రిలీజియన్లో వాడికి ప్లస్ అయితే తప్పిస్తే అదర్ రిలీజియన్లోకి వెళ్ళి ప్లస్ కావడం అనేటువంటిది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ ఏంటంటే దీని ఏమంటారు, పోస్ట్పోన్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే అన్ని థియేటర్స్ వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్లకు కొంత ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నీ ఒకటేసారి వస్తే సంక్రాంతికి వచ్చినట్టు అందరూ ఒకసారి వస్తే ఇంకా మంచి సినిమాలు కూడా కొట్టుకొని పోతాయి అన్నట్టు వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. ఏమంటే మన ప్లానింగ్లే బాగాలేవన్నమాట, కొట్టుకొని వచ్చే ప్లానింగ్. సో ఇప్పుడు బాంబు అలా కూడా పెంచొచ్చు అని చెప్పేసి మన లేడీ నిజంగా టాక్సిస్ అబ్బా, నిజంగా మీరు అసలు నేను సీమశాస్త్రిలో బాంబు పేల్చే విధానం వేరే. సీరియస్ విను, అర్థమైంది. సీమశాస్త్రిలో బాంబు పేల్చే విధానం ఒకటి చూపించాడు. దాని తర్వాత మన డైరెక్టర్ సుమోలు లేపించి బాంబు ఒకలాగా వేసి ఈమెమో మరి మారుతి కార్లో బాంబు పేల్చడం అనేటువంటిది నాకు కొద్దిగా క్రియేటివిటీగా అనిపించింది. బట్ అఫ్ కోర్స్ దీనిపైన కొంచెం చర్చించాల్సిన విషయం ఇది. అంటే 'దురంధర్ 2'కి 'ఉస్తాద్ భగత్ సింగ్'కి భయపడి పోస్ట్‌పోన్ చేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎంతవరకు నిజం అండి? ఎన్ని కేజీల భయం అన్న? భయం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. భయం అంటే 100 కేజీల భయమా? అదేం లేదు. బట్ వాళ్ళు ఏంటంటే తెలుగు మార్కెట్ని కూడా క్యాప్చర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక పెద్ద హీరో వచ్చినప్పుడు ఏమవుతుందంటే రీజియన్ ఉన్న హీరోకే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి దానికి పోస్ట్పోన్ చేసినారు. కానీ దానిలో భయం ఏముంది? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు ఆడియన్స్ లో ఓన్లీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందంటే? ఇంకా రాజు ఎవరు అంటే రాజుకు జై కొట్టాల్సిందే తప్పిస్తే మంత్రికి ఎవరైనా జై కొడతారా? అవునా కదా? డీసీఎంకే మనం జై కొట్టే తర్వాత 19th కి 'దురంధర్ 2' సినిమా ఉంది. ఆ రోజు 'టాక్సిక్' కూడా ఉండే. సో ఆ సినిమా పోస్ట్‌పోన్ అయిందన్నమాట జూన్ 4th కి. అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా మార్చ్ 26th కి ఉంది. మరి 'దురంధర్ 2' కి అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' దేనికి ప్లస్ అయిందంటే మీరు ఏం చెప్తారు పోస్ట్‌పోన్ అవ్వడం? ఇప్పుడు టాక్సిక్కే ప్లస్ అయిందని అనుకో. 'టాక్సిక్' పోస్ట్‌పోన్ అయింది కదా సార్. అవును, పోస్ట్ పోన్ అయింది కాబట్టి. దురంధర్ సినిమా కూడా, దురంధర్ ఇంతకుముందు రిలీజ్ పార్ట్ 1 రిలీజ్ అయింది కదా, అది సూపర్ డూపర్ హిట్. కాబట్టి నేనేమంటానంటే పోటీ వేయకూడదు కదా దురంధర్కి. పోటీ వేస్తే టాక్సిక్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి టాక్సిక్కి కొంచెం షేప్ జోన్లోకి వెళ్ళినట్టు నేను అనుకుంటున్నాను అంతే. ఇప్పుడు మరి 'ఉస్తాద్ భగత్ సింగ్' పరిస్థితి ఏంటంటారు? దానికి ఏది పోటీ కాదు, దానికి ఎవడో పోటీ కాదు. ఏదైనా పని అయిపోతే తొందరగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓ మంచి సినిమా. ఒక అభిమాని సినిమా తీసి ఎంత ఇటు కొట్టాడు, ఇప్పుడు భక్తుడు సినిమా తీశాడు, మరి ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చరిస్మాకి చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి అతనితో పోటీ పడగాలంటే చాలా కష్టం.
సార్ హరిశంకర్ గారి మీద మాకు నమ్మకం లేదంటున్నారు. లాస్ట్ 2-3 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి కదా, సో మాకైతే నమ్మకం లేదు ఆల్మోస్ట్ అని ఫిక్స్ అయిపోయారు. మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఏది ఉన్నా సరే అది చాలా భారీ ఎత్తులో హిట్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే అంత ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు, అంత అభిమానులు కూడా. కాబట్టి కొంతమంది గిట్టనోళ్ళు మాట్లాడే మాటలవి. డైరెక్టర్ గురించి ఎందుకు బాగుండాలని కోరుకోవాలి, కానీ ఎవడైనా బాగుండకూడదని కోరుకోవడం ఏంటి? 2 సినిమాలు ఫ్లాప్ అయితే ఒకటి హిట్ అవ్వకూడదా? ఒక సంచలనం హిట్ అవ్వకూడదా ఏంటి? అవుతుంది ఖచ్చితంగా. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక చరిత్రలో నిలిచిపోయే సూపర్ డూపర్ హిట్ అవుతుంది మేము నమ్ముతున్నాం అభిమానులుగా.